యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. కృపగల దేవ, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సందేశం ఆది నుండి అంతవరకు మీరే తోడయండి, నడిపించండి. అల్పుడైన నన్ను మీ సెలవు చాటున దాచి అనేక జనములతో మాట్లాడించి మీకు మహిమ తెచ్చుకునండి. యేసు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మనవి చేస్తున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, మనం ఈ దినం మరలా ఒకసారి టీవీ ముఖాన కలవడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ అవకాశం కొరకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియులారా, ఈ సందేశం టైటిల్ ఏంటి అని అంటే, నీకేది కావాలి, నరకమా నిత్య జీవమా అనే టైటిల్లో మనం దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ప్రియులారా, ఈ టైటిల్లోనే బలవంతం అనేది ఏదీ లేదు. వర్తమానం వినుచున్నటువంటి సహోదరి సహోదరులకు సర్వ స్వాతంత్ర్యం ఉన్నది. ఈ వాక్యం విని అంగీకరించాలని మొదట దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన సేవకునిగా నేను కూడా ఆశపడుతున్నాను. అయినా బలవంతం ఏమి లేదు. మీకు ఇష్టమైన ఎడల దీన్ని అంగీకరించి ప్రభువును మీ సురక్షకునిగా అంగీకరించవచ్చు, లేదంటే మీ స్వచిత్తానికి విడిచిపెడుతున్నాను. ఇక్కడ వాక్య భాగమును మనం చూసినప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఏమంటుంది అని అంటే, శరీర దురాశలకు లోబడి ఉన్నప్పుడు, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడే శరీరాశలు అని పిలువబడుతూ ఉన్నాయి. ఈ మూడు విషయాలు సర్వమానవులను దేవుని నుండి వేరు చేసేటటువంటివిగా కనబడుతున్నాయి. కనుక ప్రియులారా, ఇక్కడ మీరు శరీర దురాశలకు లోబడి ఉన్నప్పుడు మీరు పాపమునకు దాసుడై ఉంటిరి. ఈ వాక్యం రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో వ్రాయబడి ఉన్నది. మీరు పాపమునకు దాసుడై ఉంటిరి. ఎప్పుడు? శరీరాశలకు లోబడినప్పుడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటటువంటి ఈ మూడింటిని నీవు ఆస్వాదించినప్పుడు, దాన్ని వెంబడించడానికి తీర్మానించినప్పుడు, దేవుని వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అదే 17వ వచనం ఏమంటుంది? మీరు పాపమునకు దాసులై ఉంటిరి.
మీరు పాపమునకు దాసులై ఉంటిరి. అదే అధ్యాయంలో రోమపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఏమంటుంది? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాపమునకు దాసులు కావడం ఎప్పుడు జరిగింది అని అంటే శరీరాశలకు లోనైనప్పుడు. శరీరాశలకు లోనైనప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నీ శరీరం నిన్ను ఎలాగా త్రిప్పితే అలాగా నడిచినటువంటి దినాలలో నీవెలాగున్నావు అని అంటే పాపమునకు దాసుడు అయి ఉంటివి. అయితే రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చెప్పేటువంటి మాట ఏంటనంటే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. హల్లెలూయా. పాపము నుండి విమోచింపబడి ఎందువలన? నీవు క్రీస్తును నీ స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు, శరీరాశలను నువ్వు విసర్జించినప్పుడు, శరీరాశలకు విముఖుడవైనప్పుడు ఇప్పుడు నీ జీవితం ఎలాగున్నది అని అంటే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. స్త్రీలైనా పురుషులైనా ఏ వయసుకు చెందిన వారైనా క్రీస్తునకు లోబడినప్పుడు శరీరాశలను జయించగలుగుతావు. శరీరాశలు నీ శరీరములో పని చేయటానికి అవకాశం లేదు. కాబట్టి దానికి ఎలాగా సాధ్యము అని అంటే దేవుని వాక్యమును నీ హృదయములోనికి చేర్చుకొనాలి. దాని ప్రకారం జీవించుటకు తీర్మానించుకోవాలి, జీవించాలి. అప్పుడు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులు కావడం సంభవిస్తుంది. ప్రియులారా, ఇది ఎలాగూ సంభవిస్తుంది అని అంటే రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో ఏమని వ్రాయబడింది అని అంటే మీరు బోధింపబడిన ఉపదేశ క్రమమునకు హృదయపూర్వకముగా లోబడినందువలన. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యమును ప్రకటించుతున్నటువంటి దేవుని సేవకులు హృదయ భారము కలిగి క్రీస్తు పాపులను రక్షించుటకు లోకములోనికి వచ్చినాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు వినినటువంటి అనేకులు, ఆ ఉపదేశ క్రమమునకు లోబడినటువంటి అనేకులు ఏమవుతున్నారు అంటే హృదయమునందు వారు ఆశీర్వదింపబడేటటువంటి ప్రజలుగా ఉంటున్నారు. అయితే రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం ఏమని మాట్లాడుతుంది అని అంటే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, ప్రైజ్ ది లార్డ్, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మొట్టమొదటి వచనము రోమపత్రిక 6:12 ఏమని చెప్తుంది అని అంటే మీరు శరీరాశలకు లోబడిన వారు గనుక పాపమునకు దాసులైతిరి. అయితే ఇప్పుడేమంటుంది అని అంటే రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి మనం చూసినప్పుడు శరీరానికి దాసులైనప్పుడు, శరీరాశలకు దాసులైనప్పుడు పాపముకు లోనైతారు. ఇప్పుడు శరీరానికి లోను కాకుండా వాక్యం బోధించినప్పుడు ఆ బోధలకు చెవియొగ్గి ఆ బోధలను హృదయంలో దాచుకొని
దాని ప్రకారం జీవించడానికి సంపూర్ణముగా ఇష్టపడినప్పుడు పరిశుద్ధత కలిగింది. హల్లెలూయ. పాపం తొలగిపోయింది, పరిశుద్ధులయ్యారు. కనుక ఈ పరిశుద్ధుల అగుట అనే కార్యము ఎలా జరిగింది అని అంటే, అది నీవే దేవుని వాక్యమునకు లోబడి నీ శరీరాశలను జయించుటకు దేవుని సన్నిధిలో నీ సమస్త పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత యేసు నా రక్షకుడు అని నీవు హృదయపూర్వకముగా నీవు అంగీకరించిన పిదప, ప్రైజ్ ది లార్డ్, ఇప్పుడు విశ్వాసమును బట్టి దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు మరణించి తిరిగి లేచినటువంటి దేవుడని, వారందరినీ విమోచించుటకు పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి రక్షకుడని ఎంతమంది నమ్ముతున్నారో వారందరూ పాపము నుండి విమోచింపబడిన వారే, వారందరూ పరిశుద్ధులే. ఎంతమంది యేసుక్రీస్తు రక్షకుడని వారి సొంత రక్షకునిగా అంగీకరించి మిగిలినటువంటి ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, మరి జీవపు డంబములకు లోనుగాక నిత్య జీవాధిపతి అయినటువంటి యేసునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులే. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఏ వయసుకు చెందిన వాడైనా కేవలం యవన కాలములోనే కాదు, బాల్యము నుండి మరణం సంభవించేంత వరకు ఏ వయసుకు చెందిన వాడవైనా నీవు క్రీస్తును ఎరుగకపోయినట్లయితే, క్రీస్తును నీ స్వరక్షకునిగా అంగీకరించేటటువంటి వాడు కానట్లయితే, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, శరీరాశలకు లోబడినప్పుడు దాని అంతము మరణము. శరీరాశలకు లోబడినప్పుడు దాని అంతము మరణము. ఈ మరణము నిత్య నరకాగ్ని. అగ్ని ఆరదు, పురుగు చావదు, అనగా యుగ యుగములు ఆ అగ్నిలో యాతన పడుచు ఉండవలసినదే. ఇది రెండవ మరణము. ప్రియులారా, చాలామందికి ప్రతి మానవుడు ఒకేసారి మరణిస్తాడు అని అనుకుంటున్నారు. అదే గొప్ప పొరపాటు కూడా. అయితే దేవుని వాక్యం బైబిల్ సెలవిస్తుంది ఏమనంటే, రెండవ మరణం ఒకటి ఉన్నది. రెండవ మరణం ఒకటి ఉన్నది. ఇప్పుడు భౌతికంగా అందరూ మరణించారు. నా తల్లిదండ్రి కూడా మరణించారు, నా తాతదండ్రులు కూడా మరణించారు. వారందరూ పొందినటువంటిది ఏంటి అంటే భౌతిక మరణము. ప్రియులారా, అదే ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, క్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచలేరో వారందరూ కూడా ఈ రెండవ మరణమును రుచి చూడవలసినదే. ప్రియులారా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్టయితే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. చూచారా ప్రియులారా, ఇక్కడ రెండు ముఖ్యాంశాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి మరణము, రెండవది మృతుల లోకము. ఈ లోకములో మరణించిన వారు మనం అందరూ ఎరిగినట్టు ఈ లోకములో అందరూ సంచరించారు, జీవించారు. వారి జీవితంలో మనం చాలామందిని ఎరుగుదాం మనం.
అయితే ఇప్పుడు వారు మరణించిన తర్వాత వారు ఎక్కడ ఉన్నారు? ప్రియులారా, ఈ నరకము అనేది ఎక్కడున్నది? నరకము అనేది పాతాళములో ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, గతములో ఒకసారి భూగర్భ శాస్త్ర పరిశోధకులు భూమిని తొలిచినప్పుడు నరకం బయటపడింది. అప్పుడు కొన్ని పత్రికలు హెడ్లైన్స్లో హెల్ ఈజ్ రియల్ అనే టైటిల్ తోటి వార్తాపత్రికలు ఆల్ ఇండియాలో ప్రచురితమైనవి. ప్రియులారా, అదే 4 దినాల నాడు నేను నా సెల్ ఫోన్లో మరలా చూశాను. ఏం చూశాను అనంటే, భూమి క్రింద ఆ 16.5 కిలోమీటర్ల లోతున, భూమి క్రింద 16.5 కిలోమీటర్ల లోతున తొలిచినప్పుడు సంభవించింది ఏంటి అనంటే, అక్కడ ఉన్నటువంటి ఆరని అగ్నికి ఈ డ్రిల్ చేసేటటువంటి యంత్ర సామాగ్రి అంతా కూడా కరిగిపోయింది. ఇక చేసేది లేక ఆ ప్రాజెక్ట్ మూసేశారు. మరి కొన్ని ఆత్మలు బర్డ్స్ లాగా ఎగురుతున్నట్లుగా ఫోటోలు కూడా తీశారు. అది నేను ఇప్పటికి 4 రోజుల నాడు నా సెల్ ఫోన్లో నేను చూశాను. ప్రియులరా, అందుకనే చాలామంది సైన్స్ని నమ్ముతారు కానీ దేవుడు ఉన్నారని నమ్మరు. సైన్స్ దేవుడు ఉన్నాడని రుజువు చేస్తున్నది, ఏదో ఒట్టి మాటలు కావు. ప్రియులరా, ఈ విషయాన్ని మనం చూసినప్పుడు చూచారా, ఈ ఎక్కడైతే నరకం ఉన్నదో ఈ 16.5 కిలోమీటర్లు లోతున బయలుపడినటువంటి అగ్ని దహించేటటువంటి అగ్నిగా ఉన్నది. మరి ఇప్పుడు ప్రాక్టికల్గా బయటపడినటువంటి నగ్న సత్యాన్ని కాదని కళ్ళు మూసుకుంటే రాబోయేటటువంటి ఉగ్రత తప్పనిసరిగా ఎవరైతే దాన్ని నమ్మలేరో, ఇప్పటికీ కూడా ఎంతమంది అయితే నమ్మలేరో అలాంటి వారు ప్రమాదములో ఉన్నారనే విషయం గమనించవలసిందిగా నేను మీ సోదరునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం మనం చూసినప్పుడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అబ్బా, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి, ఈ లోకములో మనం ఎరిగిన రీతిగా ఎవరినైనా వాడిని కాష్టంలో వేసి తగలబెడితే వాడు ఒక అరగంట లోపల, ఒక గంట లోపల మాడి బోడిదైపోతాడు. అయితే ఇక్కడ ఏమని ఉంది అని అంటే, పురుగు చావదు అనగా జీవము కలిగే ఉంటుంది. జీవము కలిగే ఉంటుంది ఆ మరణించినటువంటి వ్యక్తి యొక్క ఆ జీవం, అది నశించిపోదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ మాట ఎంతమంది అయితే నమ్ముతున్నారో, ఈ నరకము ఎవరి కొరకు అంటే మానవుల కొరకు కాదు, సాతానుకును వాని దూతలకును ఏర్పాటు చేయబడింది. సాతాను అంటే దూతలలో ప్రధాన దూతగా ఉండింది ఒకప్పుడు. అది ఎందుకు సాతానుగా మారింది అంటే,
సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని సింహాసనం మీద నేను కూర్చోలేనా? నేను దేవుని కంటే కొంచెమే తక్కువ కదా. ఆ కొంచెం ఏంటి అనంటే ఆయన సింహాసనం మీద కూర్చోలేకపోవడం మాత్రమే. అయినా నేనెందుకు కూర్చోలేను అనేటటువంటి ఆలోచన చేసింది. అదే గర్వము. భూలోకములో మొట్టమొదటి గర్వము ఇది. భూలోకము పరలోకంలోనే పుట్టింది. పరలోకములో ఈ దూత యొక్క హృదయములో పుట్టింది ఆ అవిధేయత లేక గర్వము. ఆ గర్వం వలన ప్రధాన దూతగా ఉన్న దేవుని దూతలలో ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ సైతానుగా మారింది. ప్రియులరా, అందుకనే ఎంతమంది అయితే ఈ వార్తను నమ్మలేకపోతున్నారో అలాంటి వారు ఆ భయంకరమైనటువంటి అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదరు అన్నారు. ఇది రెండవ మరణము. మనమందరం ఎరిగినటువంటిది మొదటి మరణమే భౌతిక మరణం. అయితే ఇంకొకటి ఉన్నది, శాశ్వత మరణం ఒకటి ఉన్నది. అది అగ్నిగుండము. ఎవరైతే జీవితాంతం సత్యం తర్వాత తక్కిడో బిక్కడో ఏడు చూసి వచ్చాడులే అనుకుంటూ నీవు పరిశుద్ధ వర్తమానం నీకు అందించేటటువంటి ఆ వర్తమానాన్ని నీవు త్రోసివేసి నీ శరీరము నిన్ను మరల్చినట్లుగా జీవించిన వాడవు, జీవించిన దానవు అయితే నీ ఎవరివైనా కావచ్చును. ఒకవేళ చక్రవర్తి అయి ఉన్నా సరే నీకు నరకమే. అది దేవుని వాక్యం. కనుక ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం మరలా చెప్పేది ఏంటనంటే, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అలాంటి అగ్ని ఇప్పుడు ప్రాక్టికల్గా సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగినటువంటి భూగర్భ శాస్త్ర పరిశోధకులు దానిని వెల్లడించారు. ఇప్పుడైనా ఆలోచన చేస్తావా సహోదరుడా, సహోదరి? కనుక ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అంటుంది, నా మాట విని. ఎవరి మాట? యేసు ప్రభు మాట. నా మాట విని నన్ను పంపిన వాని యందు. ఎవరైంది పంపింది? భూమి ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా యందు, నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవము కలవాడు అంటే మన తెలుగు భాషలో వాణిని అంటాము చిరంజీవి అంటాం. చిరంజీవి అంటే సినిమా యాక్టర్ కాదు. చిరంజీవి అంటే ఎవరు అని అంటే మరణము రుచి చూడకుండా జీవించగలిగినటువంటి వాడు. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. నిత్య జీవము గలవాడు. మరణము అన్ని సంధించడానికి వీల్లేదు. భౌతిక మరణం ఒకవేళ సంధించవచ్చును, కానీ రాబోయేటటువంటి ఆ రెండవ మరణం ఉండదు, దానికి వాని మీద హక్కు లేదు, అధికారము లేదు. కనుక ప్రియుడా, అలాంటి జీవం నీకు కావాలంటే నీవు జీవించి ఉండగానే చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఏంటి అనంటే, నీకు ఈ విషయాలు దేవుడే తెలియజేస్తున్నాడు నా ద్వారా.
నేను దేవుని సేవకుడిగా ఉన్నాను గనుక ఇదిగో ఆ భారం దేవుడు నాకు పెట్టి ఈ విషయాలు నీకు తెలియచేయమని ఆయన ఇప్పుడు నన్ను మీ ఎదుట నిలువబెట్టాడు. ప్రియుడా, సహోదరుడా, సహోదరి, నీ ఎవరువైనా సరే ఈ వాక్యమును విని నిత్య జీవమును ఆశించినట్లయితే ఆ భయంకరమైనటువంటి నరకము నుండి తప్పించుకోగలవు. ఎందరు విశ్వసిస్తారో, ఎందరు ఈ మాట నమ్ముతున్నారో, ఎందరు యేసుక్రీస్తు రక్షకుడిని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించుటకు ఇష్టపడుతున్నారు, వారందరూ ఈ రెండవ మరణమును తప్పించుకుంటారు. హల్లెలూయా! ఇది నేను నా సొంత మాటలు చెప్పడం లేదండి, జీవగ్రంథములో నుండి నేను మాట్లాడుతున్నాను, పరిశుద్ధ గ్రంథములో నుండి నేను మాట్లాడుతున్నాను. వినడానికి నీకు ఇష్టమైతే, అంగీకరించడానికి నీకు ఇష్టమైతే, దేవుడు నిన్ను ఆశీర్వదించి నిత్యరాజ్యములో యుగ యుగములు దేవునితో పాటు నీవు కూడా జీవించేటటువంటి అవకాశం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది కావాలని అనుకుంటున్నావా? ఆశిస్తున్నావా? ప్రియుడా, సహోదరుడా, నీవు ఆశించినావో ఆశించలేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను బలవంతం చేయటం లేదు. ఎందుకనంటే దేవుడే ఎవరిని బలవంతం చేయలేదు. ఆయన ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టుగానే మనకు వివరిస్తున్నాం. ఆది నుండి ఇప్పటి వరకు కూడాను భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఆయన కార్యం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకనంటే నమ్మి రక్షింపబడిన వాని కొరకు. ఎంతమంది అయితే నమ్ముతున్నారో వాణ్ణి రక్షించుట కొరకు, అనగా వానికి నరకము నుండి తప్పించటానికి కొరకు, నిత్య జీవము కలిగినటువంటి వానిగా వాన్ని ఆశీర్వదించి ఆయనతో పాటు యుగ యుగములు ఆ నిత్యరాజ్యములో లేక స్వర్గములో ఆయనతో పాటు జీవింప చేయవలసినటువంటి ఆశ కలిగినటువంటి తండ్రి ఒక్కడను నశించడానికి ఇష్టము లేదు. నీవు నేను నశించడానికి ఇష్టము లేకనే ఇప్పుడు మనకి ఈ అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నమ్మగలిగినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అంటుంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, అనగా క్రీస్తు యేసును సురక్షకునిగా ఇప్పుడు అంగీకరించినట్లయితే, నీవు ఎంతవరకు ఈ క్షణం వరకు ఎలాంటి దోషివైనా, ఎలాంటి పాపివైనా, ఎలాంటి తిరుగుబాటుదారుడు అయినా, ఎలాంటి తిరుగుబాటుదారురాలు అయినా, దేవుడు నిన్ను ఉన్నపాటున ఆయన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. ఉన్నపాటున ఆయన దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. చాలామంది అనుకుంటారు, వారు పాపము నుండి విమోచించబడిన తరువాత నేను వస్తాను యేసు ప్రభు దగ్గరికి అంటారు కొంతమంది. అయ్యా, నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాయా, ఆయన చెప్పే మాట వినయ్యా, నరకం ఉంది తప్పించుకోయా అంటే, ఆ పోవయ్యా. నేను ఒక ఆయన అన్నాడు నాతోటి, పోవయ్యా నాకెందుకు ఇదంతా అన్నాడు. ఇప్పుడు ఆయన మరణించాడు, ఇప్పుడేమంటాడో నాకు తెలియదు. ప్రియులారా, అందుకనే దేవుని వాక్యం నేను మీతో మాట్లాడుతున్నాను. క్రీస్తు నాకు అక్కర్లేదు అని నీవు అన్నట్లయితే నరకం నీకు తప్పదు. లేక క్రీస్తు సురక్షకునిగా నాకు కావాలి అని నీవు కోరినట్లయితే ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని తప్పించుకుంటావు. అలాంటి కృప దేవుడు మన అందరికీ దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. కృపగలిగిన తండ్రి, ఈ వాక్యం మీరు వినిపించినందుకు నీకు వందనాలు. ఎంతమంది నీ యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ నరకము నుండి తప్పించి నిత్యరాజ్య వారసులుగా చేయుటకు మీరు ఇష్టపడుతున్నందుకు వందనాలు చెల్లించుకొనొచ్చు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.